గైస్ ఈ వీడియోలో మనం మెకానికల్ వాళ్ళకి ఫ్యూచర్ ఉందా, సో మెకానికల్ వాళ్ళు ఏ కోర్సెస్ నేర్చుకోవచ్చు, 2025లో ఫ్రెషర్స్గా ఎవరైతే బయటకు వస్తూ ఉన్నారో చాలామంది సాఫ్ట్వేర్ అని అంటారు కదా. సో మెకానికల్లో కూడా కొన్ని మంచి కోర్సెస్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ ఉండే కోర్సెస్ మెకానికల్ చేసిన వాళ్ళకు కూడా ఉన్నాయి. సో నేను ఎప్పుడో ఒకటే చెప్తా ఉంటాను. సో ఒకటైతే కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాఫ్ట్వేరే కాకుండా కోర్ సైడ్ కూడా మీరు ఖచ్చితంగా మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. సో దీనికి సంబంధించి కొన్ని అప్డేటెడ్ కోర్సెస్ 2025 వాళ్ళకి ఈ వీడియో ద్వారా తీసుకొచ్చాను. అయితే లాస్ట్లో మనం మాట్లాడుకుందాం, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. మెకానికల్ వాళ్ళు ఎవరు ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు, మనం ఎలా ఆలోచిస్తే ఇలాంటి కోర్సెస్ మనం మెకానికల్ కోర్లో మనం జాబ్ చేయడానికి ఉంటుంది. సో మెకానికల్ కోర్ జాబ్ను వదిలేసి మనం సాఫ్ట్వేర్ సైడ్ వస్తే మన ఫ్యూచర్ బాగుంటుందా, సో ఇలాంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇనిషియల్గా అయితే అసలు మెకానికల్ వాళ్ళకి కోర్ జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని మనం ఒకసారి చూస్తే, సో బేసికల్లీ 2025లో మెక్ వాళ్ళు నేర్చుకోవాల్సిన కొన్ని కోర్సెస్లో డెఫినెట్లీ డిజైన్ ఇంజనీరింగ్ అనేది ఫస్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. క్యాడ్, క్యామ్, సో ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. సో కెడి అని, ప్రోఈ అని చెప్పుకుంటూ పోతే చాలా డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు. సో అరౌండ్ 6 to 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. అండ్ దీని తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో దీని సైడ్ కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డేటా అనలిటిక్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు, దానికి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. సో తర్వాత వచ్చేసి హీటింగ్, వెంటిలేషను, సో ఎయిర్ కండిషనర్, దీనికి సంబంధించిన కూడా మన కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కోర్సెస్ కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ దీంతో పాటు ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కూడా మనం దాని సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడున్న 2025 ఎరాలో, సో అంటే ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో, సో ఈవీ అనేది చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. సో ఇండియాలో కూడా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంది ఎలక్ట్రానిక్ వెహికల్ దీనికి సంబంధించింది. సో మెకానికల్ వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళాలని కూడా 100% వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, గల్ఫ్ కంట్రీస్లో నేను సెటిల్ అవ్వాలి అనుకుంటే, సో ఆయిల్ అండ్ గ్యాస్ అని కానీ లేకపోతే పైపింగ్ ఇంజనీరింగ్ కానీ ఇది చాలా చాలా బాగా విపరీతంగా ప్యాకేజెస్ ఉంటాయి. సో అది మీరు డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ట్రెండ్స్ ఒకసారి మనం గమనిస్తే, సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సో చాలా ఈ క్రాస్ ట్రెండ్స్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఈ ఏఐఎంఎల్లో కూడా మెకానికల్ రోల్ అనేది చాలా ఉంటుంది. దీంతోపాటు గ్లోబల్ అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. సో చాలా వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ వాళ్ళని అంటే ఇక్కడ కూడా డెవలప్ అవుతూ ఉంది. సో రీసెంట్ డేస్లోనే సో చైనాని కాదని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఇండియాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దానికి సంబంధించిందే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సో చాలా డెవలప్ అవుతూ ఉంది. అయితే సో మనం ఇంకొకటి ప్యాకేజెస్, సాఫ్ట్వేర్ అంత ప్యాకేజెస్ మనకి మెకానికల్ వాళ్ళకు ఉంటాయంటే సాఫ్ట్వేర్ అంత ప్యాకేజెస్ అయితే ఉండవు. కానీ ఒకటి అడ్వాంటేజ్ అంటే సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా బాగా ప్యాకేజెస్ అనేవి చాలా ఫాస్ట్గా ఎక్కువ పెరుగుతుంది, చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మెకానికల్ వాళ్ళకి అంత హ్యూజ్ గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ బట్ కంపారిటివ్లీ చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో మెకానికల్లో కొంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కంపేర్ టు సాఫ్ట్వేర్. అంటే కంప్లీట్లీ జాబ్ సెక్యూరిటీ అంటే ఇక వారంటీ గ్యారంటీ గవర్నమెంట్ లాగా ఉండదు. కానీ బట్ కంపారిటివ్లీ సాఫ్ట్వేర్ కంటే చాలా జాబ్ సెక్యూరిటీ అయితే మెకానికల్ వాళ్ళకు ఉంటుంది. మెకానికల్ వాళ్ళు నా ఫ్రెండ్సే ఉన్నారు. ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ మెకానికల్, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. 15 లక్షలు 20 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఒక దరిద్రమైన విషయం ఏంటి అంటే, మీ అందరికీ చెప్తున్నాను, సో మా ఫ్రెండ్కి మెకానికల్ కేవలం సాఫ్ట్వేర్ అంటే ఈజ్ ఆల్సో ఎర్నింగ్ 15 lakhs, 15 or 16 ప్యాకేజ్ మనకి ఇప్పుడు. సో వర్కింగ్ విత్ వెరీ గుడ్ కంపెనీ. అండ్ అయితే మాత్రం కానీ ఓన్లీ సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తాం, మెకానికల్ అయితే అని చెప్పి చిన్న చూసి, సో టు బి ఫ్రాంక్ మీకు చెప్పొచ్చో లేదో, సో నా క్లాస్మేట్ ఇప్పుడు ఇంకా పెళ్లి కాల అంటే కొన్ని మేబీ కొంచెం సొసైటీలో కూడా చూసే ఆస్పెక్ట్స్ అనేది ప్రజెంట్ ఎందుకో సాఫ్ట్వేర్ గాలిలో దీపానికి ఎందుకంత క్రేజ్ అంటే అది చెప్పలేము, పరిస్థితి కూడా అలానే ఉంది. సో మెకానికల్, సో ఓవరాల్గా మనం మాట్లాడుకున్నాం కదా ఎవరు నేర్చుకోవచ్చు మెకానికల్లో అంటే కోర్ జాబ్స్ ఎవరు చేయొచ్చు. కోర్ జాబ్స్ ఎవరంటే, సో నాకు జాబ్ సెక్యూరిటీ ఉండి సో ఆల్రెడీ చదువుకొని ఏదైతే కాలేజీలో ఉందో వాళ్ళకి స్ట్రాంగ్ బేసిక్స్ అంటే ఏదో మెకానికల్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివారో ఆ సబ్జెక్ట్స్ మీద చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అలా నాలెడ్జ్ లేకుండా ఏదో పైన చదివితే మాత్రం సో మా కోర్ సైడ్ వెళ్ళడానికి వద్దు. అండ్ ఇంకోరు ఎవరు వెళ్ళొచ్చు అంటే, సో ఇంట్రెస్ట్ ఉండి సో ర్యాపిడ్ గ్రోత్ ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కానీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, కొంచెం టెన్షన్ కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. జాబ్ టెన్షన్ ఉంటుందా ఓడుతుందా అనే టెన్షన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా సెక్యూరిటీ, ర్యాపిడ్ గ్రోత్ అవసరం లేకపోయినా మనకి సెక్యూరిటీ ఉంటే మెల్లగా మనం గ్రో అవ్వచ్చు అనుకునే వాళ్ళు కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఈ మెకానికల్ నుంచి సాఫ్ట్వేర్ రావచ్చా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మెకానికల్ వాళ్ళు సాఫ్ట్వేర్ రావచ్చు, ప్రాబ్లం లేదు. మెకానికల్ వాళ్ళకు సివిల్, త్రిబుల్ ఎవరైనా రావచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ మనము ఏదైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం కాబట్టి సో ఐటీ వాళ్ళతో కంపేర్ చేసుకునేంత దానికంటే బెటర్గా మనం మంచి కోర్సు అంటే మన స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాల్సిన
అవసరం ఉంది. చాలా హ్యూజ్ కాల్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో గ్రోత్ ఉన్న కోర్సెస్ మనం చూసి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ డెఫినెట్లీ రావచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మెకానికల్ వాళ్ళు సాధ్యమైనంత వరకు కోర్ సైడ్ జాబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 2025 ఫ్రెషర్గా ఎవరైనా వస్తుంటే మీరు గుర్తుపెట్టుకోండి. లేదు అనుకుంటే కూడా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు, వేరే అదర్ కోర్సెస్ రావచ్చు. అండ్ ఇండియాలో కొంటే అబ్రాడ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి మెకానికల్ కొంటే జర్మనీకి వెళ్ళొచ్చు. సో జర్మనీలో చాలా బాగుంటుంది. కొంచెం మన లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళగలిగితే మెకానికల్ చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు. గల్ఫ్ కంట్రీస్లో బాగానే ఉంటుంది. పైపింగ్ ఇంజనీరింగ్ చేస్తే గల్ఫ్ కంట్రీస్లో అసలు మామూలుగా ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది, బాగా జీతాలు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇది ఒకసారి ఆలోచించండి. ఆలోచించి 2025లో ఫ్రెషర్స్ మెకానికల్ వాళ్ళు ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు. మెకానికల్ సాఫ్ట్వేర్ రావచ్చు. మెకానికల్ వాళ్ళు సేమ్ వాళ్ళ లైఫ్ని దాంట్లోనే కంటిన్యూ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో అండ్ ఫ్యూచర్లో పరంగా చూసుకుంటే డెఫినెట్లీ మెకానికల్ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. దెర్ ఈజ్ నో డౌట్. కొంచెం డార్క్ రియాలిటీ ఉంది. సో అది ఈ వీడియోలో అనవసరం. సో ఓకే, థ్యాంక్ యూ.